హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి పలావ్, కుక్కర్ పలావ్ అనమాట. ఇది మనం ఎక్కువ టైం తీసుకోదు, చాలా తక్కువ టైంలో మనం రెసిపీ ఫుల్ కంప్లీట్ చేసేస్తాం. ఒక 5 to 10 మినిట్స్లో అనమాట. ఇది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ చేసేయచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ మసాలాలు ఏమీ ఎక్కువ యూస్ చేయం. సో చాలా సాఫ్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కూడా తినడానికి ఎక్కువ విలువ ఉంటుంది అనమాట. సో దీనికి ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టి, పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ మసాలాలన్నీ మనం వేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, జీరా, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, మొత్తం ఇవన్నీ అవన్నీ తీసుకుని మనం కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటున్నాము, ఎందుకంటే లవంగాలుని, ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువ యాడ్ చేయం కదా. సో కొంచెం స్పైసీనెస్ కోసం అవి వేసుకుంటాం అనమాట. సో ఆయిల్ వేడెక్కాక అందులో మన బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రోస్ట్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అది బాగా మనకి స్మెల్ అది తెలుస్తుంది అనమాట. అందుకని అన్నీ పట్టాలి కాబట్టి మనం వేసుకున్న వెజిటబుల్స్ కూడా ఈ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా పడతాయి అనమాట. సో మనకి పలావ్ కొంచెం మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో దానికోసమని కొంచెం రోస్ట్ చేసుకుని మన అన్ని వెజిటేబుల్స్ కూడా కొంచెం పెద్ద సైజే కట్ చేస్తాము. సో ఉల్లిపాయలు కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ రకంగా కట్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేయండి. అది కొంచెం రోస్ట్ అయ్యాక నెక్స్ట్ బంగాళదుంప అన్నమాట. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో ఏది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందో అవి ముందు వేసుకుంటాం. కొంచెం ఫాస్ట్గా అయిపోయేదే లేట్ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం అనమాట. సో బంగాళదుంప కూడా ఒక 2 మినిట్స్ అయ్యాక క్యారెట్ వేస్తాము. క్యారెట్ కూడా వేసి అది కూడా మగ్గబెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గాక పచ్చిమిరపకాయలు, నేను కొంచెం కారం తక్కువ తింటాం అందుకనే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాం. మీరు కొంచెం స్పైసీనెస్ తినేటట్టయితే ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అనమాట, అది కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ కలిపి బాగా మగ్గపెట్టాలి. ఇవంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా ఐటమ్స్ అన్నీ ఇవి వెజిటబుల్స్కి బాగా పెడితే మనకి టేస్టీగా ఉంటాయి అనమాట. సో అందుకని మనం ఒక 5 to 10 మినిట్స్ బాగా రోస్ట్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఇలా మనం పెట్టడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా కొంచెం వెజిటేబుల్స్ అన్నీ మనకి తినడం హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ రకంగా నేను ఆయిల్ యూస్ చేశాను. మీరు అవసరమైతే బటర్ యూస్ చేయొచ్చు, లేదా గీ కూడా యూస్ చేసుకుంటే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం వేగాక ఒక 2-3 మినిట్స్ చూసుకుని మొత్తం అన్నీ బంగాళదుంప, క్యారెట్ అన్నీ కూడా బాగా మగ్గేటట్టుగా చూసుకోవాలి. మనం ఇలా చేస్తే మగ్గిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో అది కొంచెం బాగా మగ్గాక నేను ఇందులో మిల్ మేకర్ యాడ్ చేశాను. సో సోయా కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గాలన్నమాట. బాగా కలుపుకోవాలి. బాగా మసాలాలన్నీ వాటిలన్నిటికి కూడా పట్టేట్టుగా చూసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రకంగా పెట్టడం వల్ల పిల్లలకు కూడా ఉత్తి ప్లెయిన్ రైస్ తింటే బోర్ కొడుతుంది. సో ఇలా మనం ఒక్కొక్క ఐటమ్ ఏదో ఒక ఈజీగా ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీనికి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ కడిగేసి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా ఈ రైస్లో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రైస్లో కూడా అన్నీ వెళ్ళి అన్నీ బాగా పట్టేటట్టుగా ఉండాలన్నమాట. సో అందుకని దీనికి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ వేస్తారో దానికి రిలేటెడ్గా మీరు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 5 గ్లాసెస్ నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మన రుచి సరిపడేంత ఉప్పు కూడా వేసేసుకుని, మనకి ఎంత అయితే కొంచెం తక్కువ తింటే తక్కువ, కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అంటే ఎక్కువ ఉప్పు వేసుకుని దాన్ని ఒకసారి పెట్టుకుని మనం మూత పెట్టుకుని విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ అనమాట. మరి 3 అవసరం లేదు, 3 పెడితే కొంచెం బాగా మగ్గిపోతుంది. సో 2 విజిల్స్ సరిపోతే 2 విజిల్స్ అయిపోయాక చల్లారాక మూత తీసి మనకి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే కుక్కర్ పలావ్ రెడీ అనమాట. దీని మీద లైట్గా తింపే ముందు ఆలివ్ ఆయిల్ వేసాను నేను. మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే కొంచెం బటర్ వేసుకోవచ్చు, లేదా గీ అయినా వేసుకుని
వేసుకుని ఒకసారి మొత్తం అన్ని వెజిటబుల్స్ ఒకసారి పైకి కిందకి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకుని కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మ్యాక్స్ 5 to 10 మినిట్స్లో మనకి చాలా అయిపోతుంది. ప్లెయిన్ రైస్ తినే కంటే ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టుగా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా దీని రైతాతోని మన దగ్గర ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.